అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల కాలమైంది. వచ్చిన మొదటి రోజు నుంచి మహిళా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది. అనేక స్కీమ్లను ప్రవేశపెట్టినాం. మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి, వాళ్ళను కోటీశ్వరులను చేయాలని చెప్పి, అనేక రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాలా, వాళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకునేటట్టుగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ 17 నెలల కాలంలో మా ప్రభుత్వం పనిచేసింది. ఈ 17 నెలలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు సంతోషంతో ఉన్న మహిళలు ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఇందిరా మహిళా శక్తి సంబరాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలను, వాళ్ళ నాయకులను, సభ్యులను అందరినీ పిలుచుకొని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు వేలాది మంది మహిళలతో ఈ సంబరాలు చేసుకొని వాళ్ళ సంతోషంలో మేము భాగం పంచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. అన్ని రకాలుగా మహిళలను ఆదరించండి, వాళ్ళకు తోడ్పాటును అందించండి. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ పేర్లతోటే ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అందుకే ప్రభుత్వం తరఫున ఉన్న ఏ సంక్షేమ కార్యక్రమమైనా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నాం. ఇండ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ఇంకా మిగతా ఏ రకమైన వెసులుబాట్లు అయినా సరే మహిళా సంఘాలకు, మహిళలకు ఇస్తూ ఉన్నాం. మా 3.5 సంవత్సరాలు రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలను మేము మహిళల కోసం తీసుకురాబోతూ ఉన్నాం. మహిళల కోసం ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం. వాళ్లకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి వాళ్లకు అద్దె వచ్చే విధంగా వెసులుబాటు చేస్తూ ఉన్నాం. మహిళా క్యాంటీన్లను ప్రతి దగ్గర కూడా నెలకొల్పి మహిళలకు అప్పచెప్తా ఉన్నాం. పెట్రోల్ బంకులను స్థలం ఉన్న దగ్గర వాటిని పర్మిషన్స్ తీసుకొచ్చి మహిళలకు అప్పచెప్తా ఉన్నాం. షాపింగ్ కాంప్లెక్స్లలో మహిళలకు ప్రత్యేకంగా వాళ్లకు కేటాయిస్తూ ఉన్నాం. ఇక్కడ శిల్పారామంలో కూడా ఈ షాప్స్లలో మహిళలకు కూడా కేటాయించుకొని వాళ్ళ వస్తువులను వాళ్ళు ఇక్కడ అమ్ముకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా, స్వచ్ఛందంగా మహిళలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇదే ఒరవడి రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని, ఇంకా అనేక రకాలుగా మా ప్రభుత్వం మహిళల కోసం పనిచేయాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మహిళలు కూడా మా ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపుతూ ఉన్నారు. వారికి ఏ కార్యక్రమం అప్పచెప్పినా వాటిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉన్నారు. సో ఇది మహిళా విజయం. మొత్తం తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.